హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తిరిగింటి వంటలు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. కార్తీక పౌర్ణమి రోజు వచ్చేసి సాయంత్రం అయితే 365 ఒత్తులు అయితే వెలిగించాము. ఇక్కడ వచ్చేసి ఇంట్లో పూజ అయితే చేస్తున్నాను అన్నట్టు. ఇక సాయంత్రం కార్తీక పౌర్ణమికి అయితే సాయంత్రం అయితే ఇక్కడ దీపం వెలిగిస్తున్నాను. మార్నింగ్ అయితే కొంచెం కుదరలేదు, ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. కానీ ఇక 365 ఒత్తులు అయితే సాయంత్రం వెలిగిద్దాము అని చెప్పేసి అని ఇక సాయంత్రం పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాతనే ఇక తులసమ్మ దగ్గర వచ్చేసి పూజ అయితే చేస్తాము. కార్తీక మాసంలో పిండి దీపాలు పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి నేను ఇంట్లో కూడా పిండి దీపాలు పెట్టాను. అలాగే తులసమ్మ దగ్గర, అలాగే 365 ఒత్తులు వెలిగించేటప్పుడు కూడా నేను పిండి దీపంలోనే వెలిగించానంటూ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది పిండి దీపంలో మనం దీపారాధన చేసేటప్పుడు. ఇక్కడ అలాగే వచ్చేసి నేను ఉసిరికాయ దీపాలు, పిండి దీపాలు అయితే పెట్టాను. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత వెంటనే నేను తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య వచ్చేసి ఇక్కడ తులసమ్మ తల్లికి అయితే వస్త్రం అయితే వేస్తున్నారు అన్నట్టు. అలాగే కార్తీక పౌర్ణమికి అయితే ఖచ్చితంగా ఉసిరి చెట్టు అలాగే లేదా ఉసిరి కొమ్మ అయినా సరే తులసమ్మ దగ్గర అయితే నాటుతారన్నట్టు. కంపల్సరీగా తులసమ్మ దగ్గర అయితే ఉసిరి చెట్టుని కానీ లేదా ఉసిరి కొమ్మని కానీ పెడతారన్నట్టు. తర్వాత కొంతమంది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడనే 365 ఒత్తులు అయితే వెలిగించుకుంటారు. ఇక్కడ తులసమ్మ వారి దగ్గరనే వెలిగించుకుంటారు. వెలిగించుకునేటోళ్ళు అయితే కొంతమంది టెంపుల్కి అయితే వెళ్తారన్నట్టు. ఇక్కడ వచ్చేసి మేము పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారికి పసుపు కుంకుమ వేసిన తర్వాత పూలు అయితే పెడుతున్నాను. ఇక్కడ పూలన్నీ పెట్టేసిన తర్వాత కింద నేను ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి తర్వాత ఇలా దీపాలు అయితే పిండి దీపాలను అయితే వెలిగిస్తున్నాను అన్నట్టు. తమలపాకులు పెట్టి తమలపాకుల పైన పిండి దీపాలు అయితే పెట్టేశాను. కుందులు, పిండి కుందులు, అలాగే వాటి మధ్యలో వచ్చేసి ఉసిరికాయలు అయితే పెట్టాను. ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తారు. ఇక్కడ నేనైతే ఉసిరికాయలు అయితే ఇక్కడ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఉసిరికాయల మీద వచ్చేసి పువ్వొత్తులు మా అత్తయ్య అయితే చేస్తున్నారు. మనకి బయట కూడా దొరుకుతాయి. ఇంట్లో పత్తి ఉంది, పత్తి అయితే కొనుక్కొచ్చామన్నట్టు. ఇక పత్తి కూడా ఉంది కదా అని చెప్పేసి మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే పువ్వొత్తులు అయితే ఇంట్లోనే చేసుకుంటాను. మామూలుగా పిండి ప్రమిదల్లో వచ్చేసి మామూలు ఒత్తులు పెడతామన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఇక మా అత్తయ్య అయితే చేస్తున్నారు. ఇక నేను అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పూలు అయితే పెడుతున్నాను అన్నట్టు ప్రమిదలకి. తర్వాత వచ్చేసి వీటిలో నువ్వుల నూనె అయితే పోస్తున్నాను. నువ్వుల నూనెతోటి అయితే వెలిగించాను అన్నట్టు. 365 ఒత్తులు వచ్చేసి నెయ్యితోటైతే వెలిగించేసాము. ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నాను. కార్తీక మాసం మొత్తం చాలా అంటే చాలా బాగా అనిపించింది. మార్నింగ్ లేచి ఇలా దీపాలు పెట్టుకోవడం, మళ్ళీ సాయంత్రం దీపాలు పెట్టుకోవడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఇక దీపాలు వెలిగించిన తర్వాత ప్రసాదం అయితే పెడుతున్నాను. అలాగే పండ్లు ప్రసాదం పెట్టేసిన తర్వాత ఇలా తులసమ్మ వారికి అయితే ఉది బస్తీలు అయితే ముట్టించాము. ఉది బస్తీల తర్వాత వచ్చేసి మంగళహారతి అయితే ఇస్తున్నాం అన్నట్టు. హారతి ఇక్కడ నేను అత్తయ్య ఇద్దరం కలిసి ఇస్తున్నాము. అత్తయ్య అయితే మంగళహారతి పాట అయితే పాడుతున్నారు.
పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పూజ అంతా అయిపోయింది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు. దీపాలతోటి తులసమ్మ దగ్గర మొత్తం ఇలా మంచిగా కళగా అనిపించింది అసలు. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి శివాలయానికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపాలు అయితే వెలిగిస్తున్నాము. చాలా ఉసిరి చెట్లు ఉంటాయి అన్నట్టు. పెద్ద శివాలయం స్వయంభూ ఇక్కడ అన్నట్టు. శివలింగం అయితే స్వయంభూగా వెలిసింది ఇక్కడ. ఒక 10-15 ఉసిరి చెట్లు అయితే ఉంటాయి. ఇక ఉసిరి చెట్టు దగ్గర ఇక అందరూ వెలిగిస్తూ ఉంటారు. ఆల్రెడీ మా పక్కనే కొంతమంది వెలిగించేసి అయితే వెళ్ళారు. ప్లేస్ ఉండదు అసలు. ఇన్ని చెట్లున్నా కూడా ప్లేస్ అయితే ఉండదు. ఇక వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. మార్నింగ్ వెలిగించేటోళ్ళు మార్నింగ్, సాయంత్రం వెలిగించేటోళ్ళు సాయంత్రము. ఇక చాలామంది అయితే వెలిగిస్తారు శివాలయానికి అయితే వచ్చి. ఇక్కడ చాలా పెద్ద శివాలయం అన్నట్టు. తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం ప్లేస్ చూసుకొని అక్కడ నీళ్లు చల్లి ముగ్గు అయితే వేసాము. ముగ్గు పైన పసుపు కుంకుమ వేసి ఇక తర్వాత వచ్చేసి నేను పిండి అయితే తీసుకొని వచ్చాను, కలుపుకొని వచ్చాను అన్నట్టు. ఇక ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత ప్రమిదలు అయితే చేస్తున్నాము. ఇక మా అత్తయ్యను నేను ఇద్దరం కలిసి ప్రమిదలు అయితే చేసాము. ఒకటి పెద్ద ప్రమిద, ఇంకోటి వచ్చేసి చిన్న ప్రమిద అన్నట్టు. పెద్ద ప్రమిదలో నాది మా వారి 365 ఒత్తులు అయితే పెడతాము. ఇక చిన్న ప్రమిదలో వచ్చేసి మా అత్తయ్యది అయితే పెడతామన్నట్టు. ఇక నేను 365 ఒత్తులు వచ్చేసి నెయ్యితోటి అయితే వెలిగించేసాము. మిగతా చిన్న పిండి ప్రమిదలు వచ్చేసి నువ్వుల నూనెతో అయితే వెలిగించేసాము. అలాగే ఉసిరికాయ దీపాలు కూడా నువ్వుల నూనెతో అయితే వెలిగించేసాము. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అంతా రెడీ చేస్తున్నాను అన్నట్టు. ఇక అలాగే ఇక్కడ వచ్చేసి 365 ఒత్తులు వచ్చేసి ఎవరి వాళ్ళే ముగ్గురి అన్నట్టు. నాది, మా వారిది, మా అత్తయ్యది ముగ్గురేం సపరేట్ తెచ్చుకున్నాము. ఇక నాది మా వారిది అయితే రెండు ఒక ప్రమిదలో అయితే పెట్టేశాము. ఇక మా అత్తయ్య వచ్చేసి తను వేరే ప్రమిదలో సపరేట్ అయితే పెట్టేశాము. ఇంకా వాటిపైన కర్పూర బిళ్ళ, మామూలు చిన్న కర్పూరం బిళ్ళ అయితే పెట్టేసాము అన్నట్టు పైన. వెలిగించేటప్పుడు దాంతో వెలిగిస్తే మొత్తం మంచిగా వెలుగుతాయి అని చెప్పేసి అని అదైతే పెట్టేసాము. చూసారు కదా, మొత్తం ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఇక ఫస్ట్ 365 ఒత్తులు వెలిగించిన తర్వాతనే ఇది తర్వాత వచ్చేసి ఉసిరికాయ దీపాలు, ఈ చిన్న దీపాలు అయితే వెలిగిస్తాము. ఇక్కడ వచ్చేసి మా వారైతే ఇక మాదైతే వెలిగించేశారు. తను వెలిగించిన నేను వెలిగించిన ఒకటే అని చెప్పేసాను. ఇక తన తోటైతే వెలిగించేసాను. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య అయితే తనది 365 ఒత్తులు అయితే తను వెలిగించేసుకుంటుంది. ఇక వాటితో పాటు కొన్ని ఉసిరి దీపాలు, ఇవి చిన్నవి పిండి ప్రమిదలు, ఇవి కూడా తను వెలిగించేస్తుంది అన్నట్టు. ఇక తర్వాత వచ్చేసి నేను కొన్ని అయితే వెలిగించేసాను. ఇక మొత్తం అయితే ఇక్కడ వెలిగించేసాము. వెలిగించిన తర్వాత ఇక్కడ బొట్టు అయితే పెడుతున్నాం అన్నట్టు. ఇక అలాగే బొట్టు పెట్టేసిన తర్వాత ఇక వీటికైతే పూలు అయితే పెడుతున్నాము. పూలు పెట్టేసిన తర్వాత పూజ అయితే చేస్తామన్నట్టు. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి నేను పూలు అయితే పెడుతున్నాను. ఇక తర్వాత వచ్చేసి ఊది వస్తువులు, కొబ్బరికాయ, ప్రసాదం అంతా పెట్టేసిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు కూర్చొని ఇక ఇంటికైతే వచ్చేసామన్నట్టు. వీడియో మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉండాలి. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి.
కూర్చుందామా కాసేపు.